ఇక పాలమూరులో 2 టీఎంసీల నీటి ఎత్తిపోత ఎట్లా అంటూ ఇక అసంపూర్తి కాలువ పనులే అడ్డంకి. ఇది నార్లాపూర్ పంప్ హౌస్లో మోటార్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు. భారీ లక్ష్యంతో వేల కోట్ల నిధుల వ్యయంతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పనులు వేగంగా ముందుకు సాగడం లేదు. పథకం ద్వారా సాగు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రధాన కాలువ పనులు అసంపూర్తిగా ఉండడం అడ్డంకిగా మారాయి. ఈ సీజన్లో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇక మొదటి ప్యాకేజీలోని ఎల్లూరు రేగుమాన్ గడ్డ తీరంలోని నార్లాపూర్ పంప్ హౌస్లో మోటార్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీలో ఆ సెల్లార్లో ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే ఇక మహబూబ్ నగర్లో కూడా ఒక పాఠశాల సెల్లార్లోనే నిర్వహిస్తున్నారట. చిన్నారులకు సెల్లార్లోనే పాఠాలు, ప్రశ్నార్థకంగా మారిన భద్రత చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ. ఇక ఢిల్లీలోని ఓ సెల్లార్లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లో వరద నీరు చేరి ఐఏఎస్ అభ్యర్థులు 3 మృత్యువాత పడిన విషయం దిగ్భ్రాంతికి గురి చేసింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అయితే ఏకంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రాథమిక విద్య అభ్యసించే చిన్నారులకు కూడా సెల్లార్లోనే నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని యువతీ యువకుల ప్రాణాలే కాపాడుకోలేకపోయారు. ఏదైనా ప్రమాదం జరిగితే చిన్నారుల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇవి ఇక మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి వార్తలు.